మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శివశంకర్ గారు, అబ్బా ఎన్నాళ్ళకు 500. ఇక వెంకటేష్ గారు అయితే సయ్యద్ అన్న ఈసారి టమోటా రేట్ బరల్లా బిడన్న. ఇక మనం మరొక పరిశీలిస్తే బై టమోటా రేట్లు కాదు బై, ఒకసారి మదనపల్లి మార్కెట్ ట్రాఫిక్ కూడా వీడియో చేసి పెట్టండి. మన మదనపల్లి ఎమ్మెల్యే గారు అట్లే మార్కెట్ చైర్మన్ గారు స్పందించేలాగా ఉండాలి ఈ వీడియో. ఈశ్వరయ్య గారు, ఎమ్మెల్యే గారికి అన్నీ తెలుసు, ఇక మార్కెట్ చైర్మన్ గారు అక్కడే ఉంటారు, కానీ ఎవరు ఏమి చేయలేని స్థితి. బళ్ళు ఎక్కువగా వస్తుంది. కాకపోతే కాస్త పద్ధతిగా పెడితే ట్రాఫిక్ సమస్య తగ్గించవచ్చు. బట్ ఇది కొంతకాలం కొనసాగుతూ ఏదేమో మీరు అడిగారు కాబట్టి వీడియో చేసి పెడతానన్నా. కృష్ణన్ గారు, ఎల్లిగా మల్లిగా లగేతు వరహు నారు పైరు నటుందరో సుబ్బిగారి ట్రాక్టర్ రత్తాలు చేనులోనే ఉంది, ఇంకా చెప్పరా వారికి రమ్మని. అర్థం కాదు కానీ మళ్ళీ ఆయన కింద పెట్టారు. అందరూ పరిగెత్తడం ఆపండి, ఎంతోమంది కొంపలు ముంచి ఇప్పుడు కొంచెం లేచింది, ఇది గ్యారంటీ కాదు. అయితే ధరలు పెరుగుతాయన్న అంచనా ఆశావతో చాలామంది మండి వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు చెప్పడం జరిగింది. చూద్దాం. సయ్యద్ భాయ్ బసవత్ రెడ్డి గారు, నేను చెప్పాను కదా సువర్ణాక్షరాలు తిరిగించవలసింది జూలైలో వాళ్ళు వస్తారు అంటే బయట వ్యాపారస్తులు ధరలు వస్తాయని రెడ్డి గారు కామెంట్ పెట్టారు. టుడే అంగళ్ళు మార్కెట్ కాయలు ఫుల్ డిమాండ్ ఉంది, అందుకే మార్కెట్ ఫుల్ ఇంక్రీజ్ అయ్యింది. వెంకటరామరెడ్డి ఎంఎస్ గారు, దొర మాకు నమ్మకం లేదు, అట్లీస్ట్ 3 days మార్కెట్ నిలబడాలి, అప్పుడే మార్కెట్ ఇంక్రీజ్ అయినట్టు నమ్మకం వస్తుంది దొర. జై జవాన్ జై కిసాన్. నేను కూడా అదే మాట చెప్తున్నానన్నా. ధర పెరిగింది 2 రోజులుగా, ఇది నిలకడగా వారం రోజులు కొనసాగి కొంచెం ధరలు పెరుగుతూ వెళ్ళినా ఇవే ధరలు కొనసాగినా ధర పెరిగినట్లే. దేనికైనా ధర పెరిగినా తగ్గినా ఒక వారం మనం ఎదురు చూడాల్సింది. అదే అభిప్రాయాన్ని వెంకటరామరెడ్డి కూడా వ్యక్తం చేశారు. నౌ స్టార్ట్ గోల్డెన్ ఇయర్ ఆఫ్ టమోటా ఫార్మర్ ఎన్విఎన్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అన్న 15 daysలో మార్కెట్ పుంజుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? అప్పటికైనా నార్త్ సైడ్ వ్యాపారస్తులు వచ్చే ఛాన్స్ ఉందా అన్న జూన్ 10 తర్వాత ఢిల్లీ వ్యాపారస్తులు వస్తారన్నది ఒక సమాచారం. మార్కెట్ ధరలు పెరుగుతాయని చెప్పి చాలామంది మండీ వాళ్ళు ప్లస్ వ్యాపారస్తులు అది చెప్పడం జరిగింది. ఏదేమైనా వెయిట్ ఫర్ 1 week. 500 వెళ్ళడానికి రీజన్ ఏమన్నా? రెడ్డమ్మ గారు, అమ్మ అది 1-2 లాట్లు మాత్రమే. యాక్చువల్గా ఇవాళ అంగళ మాట 200 రూపాయల దగ్గర నుంచి 3, 320, 350 ఇవి ఎక్కువ ధరలు. క్వాలిటీ తక్కువ ఉంటే 150, 160, 170. ఈ 400, 450, 500 మరిపించి మైమరిపించే లాట్లు 2-3 లాట్లు మాత్రమే. ఆ లాట్లు పట్ట అన్నదాత అదృష్టవంతుడు. ఇక సహదేవ్ గారు, హలో శేషానాథ్ బ్రో, హలో అన్న. లక్ ఉంది, టమోటా రేట్స్ వస్తే లగ్జరీగా బ్రతకవచ్చు భాయ్. రేట్స్ రావడం లేట్ అవ్వచ్చు కానీ టమోటా రేట్స్ మాత్రం బాగా పెరుగుతాయి భాయ్. అంగళ్ళు కానివ్వండి, మొలగొచ్చులు కూడా 2 మాటలు కూడా ఇవాళ ధర పెరిగింది. దానికి రీజన్ ఏమని చెప్పి ప్రాంక్ వీడియోస్ గారు కామెంట్ పెట్టారు. దాని సహదేవ్ గారు, మెయిన్ రీజన్ ఈరోజు అంగళ్ళకి స్టాక్ రాలేదన్న అదే మెయిన్ రీజన్. ఆల్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి స్ప్రేయింగ్ అండ్ డ్రిప్ మందులు కొనాలిగా బ్రో. బెస్ట్ ప్రైస్ పోతాయన్న నమ్మకం లేదు అన్నావు కదా మా జగన్ రెడ్డి. మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఇలా నన్ను అపార్థం చేసుకోరు. భారీ ధరలు నమోదు కావు, ఎల్లకాలు ఇవే ధరలు ఉండవు. కాకపోతే ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు, ప్లాంటేషన్ హెవీగా ఉంది, చాలామంది తోటల్లో కాయలు వదిలేశారు కాబట్టి ఏది చెప్పలేని స్థితి. ఢిల్లీ వ్యాపారస్తులు రాలేదు, అంతే. ఎంత పెరిగిందన్న శివశంకర్ గారు, నిన్నటితో పోలిస్తే పర్వాలేదన్న. నిన్న 150, 120 టమాటాలు ఇవ్వాలి 220, 230, దాదాపు 56 రూపాయలు పెరిగినట్లే. శ్రీనివాసులు గారు, ఎకరాకు 2 లక్షలు ఎకరా పంటకు 2 లక్షలు పెట్టుబడి పెడతారు, పిల్లలకు 10,000 ఫీజు కట్టేందుకు బాధపడతారు. ఇక ఫారూక్ గారు, కలర్ ప్రైస్ పెరిగితే ఆఫ్ కలర్ ప్రైస్ కన్ఫర్మ్గా పెరుగుతుంది. 15 daysలో మంచి ప్రైజెస్ వెళ్తాయి సయ్యద్ భాయ్. ఇంకా మీ పని మార్నింగ్ ఈవినింగ్ ప్రైస్ పెరిగిందని చెప్పడమే.
సంతోషం. వీడెవడో మహానుభావుడు, అనవసర వివాదం వద్దు. ఎందుకు అందరినీ భయపెట్టిస్తున్నావు? చెప్పుతో కొట్టాలి నిన్ను. అసలు ఎవడరా బాబు నువ్వు? నా ఛానల్లో వచ్చి ఇలాంటి కామెంట్ పెట్టావంటే యు ఆర్ గ్రేట్. వీడెవడో ఎదవ పనికిరాని కామెంట్ పెట్టాడు, దాని గురించి చదవదలుచుకోలేదు. ఇలాంటి ఎదవల్ని పక్కన పెట్టాలి. ఇక వినోద్ కుమార్, జూలై మంత్లో డెఫినెట్లీ 400 నుంచి 600 పోవచ్చు. జూన్ మంత్లో రేట్స్ డౌటే. వినోద్ కుమార్. సయ్యద్ బాషా గారు, టమోటా పంట రేట్లు తగ్గినప్పుడు మరియు నర్సరీలో నారు పారవేసేటప్పుడు నాటాలి అని మేము ఒక క్యాల్కులేషన్గా పెట్టుకుంటాం. కానీ గత నవంబర్ నుంచి రేట్లు పడిపోయాయి. 3-4 దఫాలుగా నాటినా కూడా రేట్లు రాలేదు. ఇంకెంతకాలం టమోటా పంటను వేయాలి బాషా గారు? మీరు అన్నది నిజమేనన్నా, గతంలో ఇలాగే అయ్యేది, కానీ ఈసారి అంచనాలకు అందని విధంగా జరిగింది. వడ్డేపల్లి టుడే టాప్ 180 50 kg బాక్స్. ఎస్. మొత్తానికి ఢిల్లీ వ్యాపారస్తులు ఈ సంవత్సరానికి వస్తారా రారా? రైతులు ఎందుకు మభ్యపెడుతున్నారు మీరు? ఆది, మిస్టర్ ఆది, మభ్యపెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఉన్న సమాచారం మేమైతే పంచుకుంటున్నాం. వాళ్ళ టమాటాలు ఉన్నాయి, మనం తొందరపడి ఒకవేళ ముందే కూర్చుందని మార్చి చివరిలో చేయాల్సిన ప్లాంటేషన్ ఫిబ్రవరిలో చేస్తే ఇలాగే ఉంటుంది. వస్తారు జూన్ 10 తర్వాత. మభ్యపెట్టడానికి దానివల్ల ఆదాయం ఏమీ లేదు కదన్నా. దీనికి రిప్లై వచ్చింది, నువ్వు చెప్పు ఎగ్జాక్ట్గా వస్తారా రారా అని, భాస్కర్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇంకా కొద్దిగా రేట్స్ పెరుగుతాయి. నాగరాజు గారు, బక్రీద్ తర్వాత ధరలు కొంచెం పెరిగే అవకాశం ఉంది బ్రో. లాడ్వా, అమరాక్, హర్యానాలో నేలకాయలు దెబ్బతిన్నాయి, ఢిల్లీకి డిమాండ్ ఉంటుంది. ధనికొండ నరసింహారెడ్డి గారు. ఇక వినోద్ కుమార్, సయ్యద్ బో ప్రజెంట్ ప్లాంటేషన్ ఎలా ఉందో ఒక వీడియో చేయాలి ప్లీజ్ అన్న. గతంలో కొత్త తోటలు వీడియోలు చాలా వచ్చేది, నేను కూడా కొత్త తోటల సమాచారం అంటూ వీడియోలు పెట్టేవాడిని. ఇప్పుడు ఎవరు పంపడం లేదు. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసే ముందు శంకర్ గారు, ఆయన సైనిక అధికారి, ఆయన ముందుగానే పాకిస్తాన్ ప్రభుత్వం సమాచారం ఇచ్చారంట, మేము మీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నాము, యుద్ధం ప్రకటిస్తున్నామని చెప్పి. కానీ రైతులు చెప్పడం లేదు ప్లాంటేషన్ గురించి. కాబట్టి ఐఎమ్ సో సారీ. వినోద్ కుమార్ గారు, మీకైతే ఒక రిప్లై వచ్చింది. జై హనుమాన్ గారు, కోలార్ సైడ్ హెవీ ప్లాంటేషన్ అన్నా అని. ఇక హరిప్రసాద్ గారు, చిన్న మండెం తోటల దగ్గర వచ్చి సెటిల్మెంట్ రేటు కన్నా తక్కువ ధరకు అడుగుతున్నారు, 30-40 రూపాయలు తక్కువ అడుగుతున్నారన్న తోటల దగ్గర హరిప్రసాద్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శ్రీకాంత్ రెడ్డి గారు, చాలా సుదీర్ఘ కామెంట్. రైతు సోదరులారా నమస్తే. టమోటా ఈసారి నాటే విస్తీర్ణం చాలా పెరిగింది, కూరగాయల రేట్ లేదు ఎందుకు? అసలు దేశమంతా అన్ని కూరగాయలు, పప్పాయి, మెలోన్స్, అరటి అన్నీ అడిగేవారు లేదు ఎందుకు? మామిడికాయలు 30% కాపు అయినా రోడ్డున పడ్డాయి. మీరు దయచేసి మీ ఆలోచన విధానం మార్చుకోండి. వద్దు ఈ నష్టం కష్టం, ఎన్ని రోజులు భరించవద్దు, ఉంది పరిష్కారం. మనం ఒక్కటైతే మనం ఒకరిని ఒకరు ఏమార్చి ఎవరికి వాళ్ళు లాభపడదామా అనుకోక సమస్యను సంఘటితంగా ఎదుర్కోవాల. ఓకే, అలా లేదంటే ఇప్పుడున్న మన దేశ పరిస్థితుల్లో రైతు ఆత్మహత్య చేసుకున్నా స్పందించే వారు లేరు. డబ్బుతో గెలిచి డబ్బు దోచుకునే మన రాజకీయ వ్యవస్థ, మిగతా కార్యనిర్వాహక శాసన వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. ఎఫ్సిఐ గోడళ్లలో తిండి గింజలు పుష్కలంగా ఉన్నాయి, మరి మనతో ఏమి పని పాలకులకు? రాజ్యం వీరభోజ్యం ముందు, ఇప్పుడు రాజ్యం డబ్బున్నోడి భోజ్యం. నిజం నిష్ఠూరంగా ఉంటుంది. గుడ్ నైట్. చాలా చక్కగా ఆవేశంగా తెలుగు భాషలో ఏమాత్రం దోషాలు లేకుండా చాలా చక్కగా పెట్టారనే సందేశం మీకు మా ఛానల్ తరపున శతకోటి వందనాలు. రాజ్యం వీరభోజ్యం, ధనవీర సూరకర్ణ సినిమాలో కర్ణుడు యుద్ధం వద్దు, క్షమించాలి ధర్మరాజు నాకు యుద్ధం వద్దు, 5 ఊర్లు ఇచ్చినా నాకు చాలంటే అప్పుడు కృష్ణవేషధారి అన్నగారు చెప్పే మాట రాజ్యం వీరభోజ్యం, రాజులకు రక్తాన్నం కాక భిక్షాన్నం యోగ్యమగునా అని. రవి గారు, ఎస్ బ్రదర్, నాది కూడా అదే ఆలోచన. 2 years క్రాప్ హాలిడే పెడితే మొత్తం మన దారికి వస్తారు. ప్రతిదానికి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి, వాళ్ళే ఆదుకోవాలి అంటే ఎలాగ స్వామి? మన రైతులు అత్యాశకు పోయి
ఒక ఎకరం నాటేవాడు 10 ఎకరాలు నాటితే ఇలాగే దూల తీరుతుంది. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించాలి, తప్పదు. బాగా రేటు ఉన్నప్పుడు తగ్గేది లేని కాళ్ళ ఎగరేశారు. 1,00,000 పెడితే 4 లక్షలు సంపాదించారు. మరి ఇప్పుడు ఏడుపు ఎందుకు? కంగారు పడొద్దు బ్రో, వస్తుంది రేటు. ఆయన విమర్శించినా ఎద్దేవా చేసినా చివర్లో మాత్రం ధర వస్తుందన్న ఒక చల్లని వార్తలు చెప్పారు. ఇందాక చెప్పాను ఒక కామెంట్ గురించి, ఏదో ఒకటి చెప్పచ్చు, తిట్టచ్చు, కానీ అనవసరం. అలాంటి వ్యక్తులు మాట్లాడడం కూడా అనవసరం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీభవ. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః.